నేను హెల్పర్ని, నా పేరు పద్మ. కానీ హెల్పర్కి 7,000 ఇస్తున్నారు. ఆ 7,000తో అతను ఒకసారి వచ్చి బతకమనండి, చూస్తాము. ఆ 7,000 ఎట్టు సరిపోతుంది. నాకు 2 పిల్లలు, అది కాక మా ఆయన తాగుబోతాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంతకు మించి ఉన్నారు, 5 కుటుంబాలు ఉన్నారు. అలాగే ఎలాగండి అతను న్యాయం చేయకుండా ఉంటాడు? హెల్పర్ కంటే 7,000తో ఎలా బతికేస్తారండి? అతను బతకమనండి. ఏది అమ్మఒడి కానీ ఏది వెళ్తే ఇదిగోండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఇవి వర్తించు. అలాగే ఎలాగండి వర్తించు? 7,000కి గవర్నమెంట్ వాడు అయిపోయారా? కొన్ని ఎక్కువ జీతం అయితే కొన్ని గవర్నమెంట్ వాడు. 7,000కి గవర్నమెంట్ జాబ్ ఎలాగండి అయిపోద్ది? అతను కనీసం బుద్ధిగా మా ప్రజల్ని, మా అంగన్వాడీ వాళ్ళని గుర్తుపెట్టుకొని మా సమస్యని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో ఇలాగే ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారా లేదా ప్రతిపక్షం ఏమైనా? శాలరీ పెంచి మళ్ళీ అతను రావాలనుకుంటే మా శాలరీ పెంచమని చూపించండి, అప్పుడు మేము సత్తా ఏటో అతనికి చూపిస్తాము. లేదు అలా మీకు ఏమీ చేయలేము, మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అన్నా నేనున్నాను, నేను విన్నాను అన్నారు. ఏటున్నారు? వచ్చి 4 ఏళ్ళకి మాకు ఏటి చేశారు? మాకు ఏటి ఒక్క సౌకర్యం కూడా మాకు కల్పించలేదు, జీతం కూడా మాకు పెంచలేదు. అలాంటప్పుడు మేము మీకు ఎలాగండి ఓటేసిస్తాము? మీరు అన్నిటికీ బట్టలు నొక్కేస్తాం, మాకు ఒక బట్టన్ ఉంది కదా, ఆ బట్టన్ మేము నొక్కి చూపిస్తాము. ఎన్నాళ్ళైనా మేము ఇక్కడే కూర్చొని ఎన్ని సంవత్సరాలకైనా ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా మేము ఇక్కడే మాకు మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే మేము కూర్చొని ధారణ చేస్తాం. పార్టీలకు అండగా ఉంటారని జగన్ అన్న 15 రోజులు సమ్మె చేస్తున్నంత వరకు పట్టించుకోలేదు కదా మీకు. దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? జగన్కి ఎలాంటి బుద్ధి చెప్తారమ్మా రానున్న ఎన్నికల్లో? మేము రానున్న ఎన్నికల్లోని జగన్ ఇప్పుడు కూర్చొని 15 రోజులు అవుతుంది, ఇప్పుడుకొచ్చి ఒక స్పందన లేదు, ఏమీ లేదు. లేకపోవడం వల్ల మా కుటుంబాలన్నీ రోడ్లెక్కి ఉన్నాయి. మేము ఎలాగ బతకాలి, ఎలాగ చెయ్యాలని మేము అడుగుతున్నాం. జగనన్న మీకు వచ్చే నెలలోని ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి, మా ఓట్ల మా వెనకాదల జనాభా ఉన్నారు. మా అంగన్వాడీ సత్తా ఏదో ఇప్పుడు మీకు చూపిద్దామనేసే మీకు చూపిస్తున్నాం. మీరు కూడా ఒక అంగన్వాడీ టీచర్గా నేను 11,500తోటి, నా భర్త లేడు, ఈ 11,500తోటి నేను ఇంటద్దె కట్టుకొని నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. అలాంటిది ఏ పథకానికి వెళ్ళినా సరే, అమ్మ నువ్వు గవర్నమెంట్ టీచర్వి, నువ్వు ఒక అంగన్వాడీ టీచర్వి, నీకేమి వర్తించమని మాకు ఒక విద్యాదేవన కానీ అమ్మఒడి కానీ ఏ పథకాలు కూడా రావట్లేదు. అలాంటప్పుడు మాకు ఈ జీతం 11,500 ఏటి సరిపోతాయి? అలాగే గవర్నమెంట్ మాకు ఏటి పరిష్కారం చూపిస్తుంది? రానున్న 4 సంవత్సరాల్లోని మీకు మీకు 1,000 రూపాయలు పెంచేస్తాము, మీకు ఇచ్చేస్తాము, మీకు చెద్దుతాము అని అంటున్నారు. ఎక్కడ పెంచి ఎక్కడ చూశారు? సెంట్రల్లోనైనా ఏమైనా సెంట్రల్లో పెంచుతామన్నారు, రాలేమైనా పెంచారా? పెంచలేదు. ఈ 11,500తోటి ఒక వితంతమైన ఆవిడ ఎలా బతికి చూపిస్తుంది? ఇంటదిలే కట్టుకోవాలా, స్కూల్ రెంట్లే కట్టుకోవాలా, స్కూలు ధరలు పెరుగుతున్న కొద్ది ఆ 2019లోని చూసుకొని ఇప్పుడు 2023లోని చూసుకుంటే ఎంత 11,500తోటి ఎలా బతకాలి? నేను ఇంటద్దే 6,000 కట్టుకోవాలా, కరెంట్ బిల్లే కట్టుకోవాలా, నా పిల్లల్నే చదివించుకోవాలా, తర్వాత అలాగే నా పిల్లలకి ఒక తిండి అనేది పెట్టుకోలేక పరిస్థితిలో నేను సమ్మె చేయడానికి 15 రోజులు బట్టి వచ్చి కూర్చున్నాను. నా పిల్లలకి అన్నం పెట్టడానికి కూడా దచ్చత లేకుండా అయిపోయింది. కనీసం మా ఆయన కరోనాలో చనిపోయేటప్పుడు ఒక అంగన్వాడీ టీచరు కరోనాలోనే వాళ్ళ ఆయన గారు చనిపోయారని ఒక స్పందన లేదు, ఏమీ లేదు. కనీసం ఆ కరోనాలో చనిపోయిన మా భర్తలకైనా సరే ఒక సహాయం కూడా ఏమీ చేయకపోయినా సరే మా బాధల్లో మేము ఉండి మా పిల్లల్ని మేము చూసుకుంటూ, మా అంగన్వాడీ పిల్లల్ని చూసుకుంటూ మా బాధలు ఎప్పుడూ ఉంటాయి. ఈ 11,500తోటి చూపించమని మేము అడిగి మా జీతాలు పెంచమని, ఈ రానున్న ఈ ఎన్నికల్లోని మీరు ఇప్పుడు జీతాలు పెంచారా సరే, లేదా అంటే మేము అన్ని వేడుకలు ఇక్కడే చేసుకుని ఎలక్షన్లో ఉన్నా సరే మేము ఇక్కడే సమ్మె చేసి ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం వచ్చి అమ్మ మీకు చేస్తాము అని మాట ఇచ్చినంత వరకు మీకు కొనసాగిస్తామండి. పి హైమావతి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సీఎం గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 ఏళ్ల నుంచి అయ్యా మీరు తెలంగాణల కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు. కనీసం తెలంగాణలో 2021లో 13,600 చేశారు. అప్పటి నుంచి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు అధికారులకి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగడం సరిపోయింది. అయినా పట్టించుకోని పరిస్థితిలో
దశల వారీగా కార్యక్రమాలు కూడా, చాలా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాం. అయినా సరే మీరు మీ అధికారం ఉందన్న అహంకారంతో పోలీసులతో నిర్బంధించి మమ్మల్ని చాలా హింసలు పెట్టారు. అయినా సరే మీరిచ్చిన హామీయే కదా, తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు. తెలంగాణలో 13,600 ఇస్తానన్నారు, 13,600 ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గవర్నమెంట్ 18,000 ఇస్తుంది, ఉద్యోగ భద్రత కల్పించింది. ఆ రకంగా సరే అని మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే మీరు మా మొర వినిపించుకున్న పరిస్థితి లేదు. కానందునే మేము ఈరోజు సమ్మెలో దిగాము. సమ్మెలో దిగి ఈరోజు 13 రోజులు అయ్యింది. అయినా సరే ఈ వేళకి 14 రోజులు మేము సమ్మె చేపట్టి, అయినా సరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు స్పందించకపోవడం నిజంగా మాకు చాలా, మీరు అసలు నిజంగా సీఎంఏనా లేకపోతే హై స్కూలు స్టూడెంటా అన్నట్టు అనిపిస్తుందన్న. ఇంతమంది రోడ్డు మీద లక్షలాది మంది న్యాయమైన డిమాండ్ గొంతెత్తి అడుగుతున్నారు. నీ ఒక్క గొంతు మోగపోయింది. మా విషయంలో సరే మీరు మాట్లాడడానికి లేకుండా పోయింది. ఎందుకని మీరు అసలు ఒక సీఎంఏనా అని మాకు అనిపిస్తుంది. ఒక సీఎం స్థాయిలో ఉండి మీరు అలా మోగపోయినట్టు ఉండడం అది పద్ధతి కాదు. మీరు వెంటనే మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు, కనీస వేతనం అడుగుతున్నాము, తెలంగాణ కన్నా అదనంగా ఇమ్మని అడుగుతున్నాము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అడుగుతున్నాం. లేని పక్షంలో మీరు ఇప్పటికైనా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.